దేవుడు మన సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆయన నిరంతరము పనిచేస్తూ వచ్చాడు. గతించిన సంవత్సరము ప్రత్యేకంగా జనవరి నెలలో ఒక పెద్ద బైబిల్ సెమినార్ జరిగింది. అదెంతో ఘనంగా జరిగింది. దాని తర్వాత డిసెంబర్ నెలలో ఒక పెద్ద సంఘంలో బైబిల్ సభ జరిగింది. భారతదేశంలో ఇలాంటి ప్రాముఖ్యమైన సువార్త సమయాన్ని గడపగలిగాము. వారందరూ కూడా మొదటిసారిగా కలిసాము. కానీ మన సంఘంలో ఉన్న సువార్త పట్ల వాళ్ళ హృదయాన్ని తెరవడం బట్టి నేనెంతో ఆశ్చర్యపోయాను. నేను 1944 సంవత్సరంలో నేను జన్మించాను. మరిప్పుడు సరిగ్గా నా ఒక వయసు 80 ఏండ్లు. బయట సంఘాలలో 65 ఏండ్ల వయసుకొచ్చినప్పుడు, 70 ఏండ్లకొచ్చినప్పుడు వాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది. కానీ మన మిషన్‌లో మనం ఎంతో బిజీగా ఉంటాం కాబట్టి ఆ రిటైర్మెంట్ అనేది లేదు. ఇప్పుడు నాకు 80 ఏండ్లయినప్పటికి కూడా నేను పోడియం పైకి వెళ్తూ నేను వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను. కానీ ఎవరు గూడా మీరు కిందకి దిగండి అని చెప్పేవారు ఎవరు కూడా లేరు. అలా నేను ఇప్పటి వరకు సువార్తను బోధిస్తా ఉన్నాను. ఎంతో మహిమకరమైన విషయం అది. గతించిన కాలము ఎంతోమంది సువార్తను విని వాళ్ళ రక్షణ పొందుకోవడం బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. నేను నా చిన్న వయసు నుండి నేను సంఘానికి వెళ్ళేవాడిని. నా స్నేహితులతో పాటు ఇతరుల పొలంలోకి వెళ్ళి నేను గోధుమల్ని దొంగిలించేవాడిని. అలా ఎన్నో దొంగతనం చేశాను. అలా పాపం విషయము నన్ను నేను నిందించుకొని ఎంతో శ్రమను పొందుకున్నాను. కానీ ఒకరోజు నేను లేవ్యకాండము 4 అధ్యాయం చదివాను. ఆ సమయంలో కొరియా దేశంలో చాలామంది పాస్టర్‌లందరూ కూడా మీరు పాపాలు ఒప్పుకోండి అని వాళ్ళు మాట్లాడేవారు. కానీ ఎలా మనము పాప క్షమాపణ పొందుకోగలుగుతాము? ఆ మార్గం గురించి వాళ్ళు చెప్పేవారు కాదు. కానీ నేను లేవ్యకాండం 4 అధ్యాయం చదువుతా ఉన్నాను. కానీ ఎంతో ఆశ్చర్యంగా అక్కడ మన పాపాలు ఏ విధంగా క్షమించబడతాయని స్పష్టంగా రాయబడి ఉంది. యాజకుడు పాపం చేసినప్పుడు, యెషయా సమాజము పాపం చేసినప్పుడు, అధికారి పాపం చేసినప్పుడు, దేశంలో ఎవడైనా పాపం చేసినప్పుడు, ఇక్కడ 4 రకాల పాప క్షమాపణ గురించి మనం చూడగలుగుతాము. ఎంతో ఆశ్చర్యపోయాను. ఆ బైబిల్‌లో ఎలా మనం పాప క్షమాపణ పొందుకోవాలనే ఒక మార్గం అనేది ఇక్కడ రాయబడి ఉంది. కానీ నేను ఎన్నో సంఘానికి వెళ్ళాను. కానీ ఏ పాస్టరు కూడా వారు ఏ విధంగా పాప క్షమాపణ పొందుకోవాలో దాని గురించి మాట్లాడేవారు కాదు. కానీ మీరు మారుమనసు పొందుకోండి, మీరు పాపాలు ఒప్పుకొని అలా మీరు ప్రార్థించమన్నప్పుడు నేను ప్రార్థించేవాడిని. కానీ ఎప్పుడైతే నేను లేవ్యకాండాన్ని చదువుకుంటూ వెళ్ళానో, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నా పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయని ఒక నిశ్చయత నేను పొందుకోగలిగాను. ఆ సమయం నుండి అది నా హృదయానికి ఎంతో తాకింది. నాతో పాటు మా అక్కయ్య ఉన్నారు. మా అక్కతో నేను చెప్పాను. అప్పుడు మా అక్క విని, "ఒక్సు, మన పరిస్థితి ఇప్పుడు తల వంచుకునే పరిస్థితిగా ఉంది. నీకన్నా ఎంతో పెద్ద పాస్టర్‌లందరూ కూడా పాపులని చెప్తా ఉన్నారు. కానీ నీ దగ్గర పాపం లేదని చెప్తున్నావు. దానికేమన్నా అర్థముందా?" నేను ఏమి కూడా మాట్లాడలేదు. నేను ఎంత చూసినప్పటికి కూడా నా పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. అందులో ఎలాంటి తప్పు లేదు. ఎన్నో సార్లు నేను బైబిల్ చదివాను, చదువుతూ వచ్చాను. కానీ ఎంతో ఆశ్చర్యంగా లేవ్యకాండము 4 అధ్యాయంలో యాజకుడు పాపం చేసినప్పుడు, యెషయా సమాజమంతయు పాపం చేసినప్పుడు, అధికారి పాపం చేసినప్పుడు, దేశంలో ఎవడైనా పాపం చేసినప్పుడు గురించి రాయబడి ఉంది. లేవ్యకాండము 4 అధ్యాయం 27 వచనంలో రాయబడి ఉంది. మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపం చేసి చేయనన్ని విషయంలో యెహోవా ఆజ్ఞలు దేనినైనా మీరు అపరాధి అయిన యెడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన యెడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడ మేకపిల్లను అర్పణగా తీసుకొని వచ్చి ఆ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి, ఎందుకని ఇక్కడ మేక పాస్టర్ కూడా కాదు, ఎల్డర్ కూడా కాదు, ఎందుకని తన తలపైన చెయ్యిని ఉంచుతున్నారు? దాని జత వాక్యము లేవ్యకాండము 16 అధ్యాయం 21 వచనంలో రాయబడింది. అహరోను సజీవమైన మేక తలం మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి, అది చదివి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు బాప్తిజం ఇచ్చే యోహాన్ని కలిసినప్పుడు
బాప్టిజం ఇచ్చే యోహాను, నేను నీ చేత బాప్టిజం పొందుకొనవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనని నివారింపచూచాడు. కానీ యేసుక్రీస్తు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుటకు మనకి తగి ఉన్నది అని చెప్పాడు. ఆ విధంగా బాప్టిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు తలపైన చేతిని ఉంచి బాప్టిజాన్నిచ్చాడు. అలా చేతులు తల మీద ఉంచడం ద్వారా ఈ లోక పాపమంతా కూడా యేసుక్రీస్తుపై మోపబడింది. అదే చేతులుంచడం అంటే. అందుకని బైబిల్‌లో ఏమని చెప్తా ఉందంటే, మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎంతో ఆశ్చర్యపోయాను. నా పాపాలన్నీ కూడా యేసుక్రీస్తుపై మోపబడ్డాయి. యేసయ్య నా పాపాలన్నిటిని కూడా తీసుకున్న సిలువలో మరణించాడు. మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ సిలువలో ఆయన మరణించినప్పుడు ఆయన పాపాలన్నిటిని కూడా మోసుకొని ఆయన మరణించాడు కాబట్టి నా పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. అప్పుడు నా వయసు ఎంత ఉండాలో నేను మర్చిపోయాను. కానీ బహుశా 14, 15 ఏండ్ల 14 ఏండ్ల వయసు కలిగి ఉండొచ్చు. ఆ రోజు చర్చ్‌లో క్వైర్ ప్రాక్టీస్ ఉండాలి. క్వైర్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడాను. పాప క్షమాపణ గురించి నేను మాట్లాడాను. అందరూ గూడా ఆశ్చర్యపోయారు. అవును. అయితే నేనేం చేయాలి? అవును. నేను కూడా ఏం చేయాలని వాళ్ళు అడిగేవారు. ఒక నెల గడిచిన తర్వాత ఆ సంఘంలో నా పాస్టర్ గారు అర్థం లేని మాటలు మాట్లాడాడు. ఏమన్నాడంటే, పాస్టర్ కూడా పాపం చేస్తున్నాడు, ఎల్డర్ కూడా పాపం చేస్తున్నాడు. ఈ మురికి ఘోరమైన పాపి అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నారు. కానీ నేను నా దగ్గర ఎలాంటి పాపం లేదని చెప్పాను కాబట్టి నన్ను పూర్తిగా సంఘం నుండి వేరు చేయడం జరిగింది. నేను బైబిల్ చదువుతుండగా నా పాపాలన్నీ కూడా స్పష్టంగా కడిగివేయబడ్డాయనే ఒక స్పష్టతను నేను పొందుకోగలిగాను. నేను నీతిమంతుణ్ణి. నా పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. ఆ విధంగా మన సంఘాన్ని ప్రారంభించాము. మిషన్ స్కూల్‌ని కూడా ప్రారంభించాము. నేను ఆర్మీ నుంచి బయటికొచ్చిన తర్వాత కిమ్‌చోన్ ప్రాంతంలో నేను సువార్తను ప్రకటిస్తా ఉన్నాను. కిమ్ హేయోన్ అనే ఒక సహోదరి ఉంది. తను బోవన్ ప్రాంతానికి సంబంధించిన సహోదరి. చుంగ్‌నమ్ యూనివర్సిటీలో అమ్మాయిలకు వార్డెన్‌గా పనిచేస్తూ తను రక్షణ పొందుకుంది. తను ప్రతి శనివారం నన్ను ఆహ్వానించి అక్కడ బైబిల్ స్టడీ చేసేవారము. కొన్ని రోజుల ముందు కూడా నేను ఆ సహోదరిని కలవాలనుకున్నాము. కానీ తన గురించి ఎలాంటి వార్త లేదు. కానీ ఆ సహోదరి ఇల్లు బోహన్ ప్రాంతంలో ఉంటుంది. ఆ సహోదరి నాన్న బోహన్ సంఘంలో ఆయన ఎల్డర్‌గా ఉన్నాడు. ఆయన ద్వారా నేను ఒక స్పీకర్‌గా ఆ సంఘానికి వెళ్ళడం జరిగింది. నేను అప్పుడే ఆర్మీ నుంచి బయటకొచ్చాను కాబట్టి నా దగ్గర ఎలాంటి బట్టలు లేవు. కానీ నాతో పాటు కలిసి వెళ్ళిన ఒక సహోదరుడు ఆయన రక్షణ పొందుకున్నాడు. ఆయన నాకన్నా ఒక సంవత్సరం చిన్నవాడు. కానీ మొదటిగా ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన దగ్గర ఒక కొత్త సూట్ ఉంది. ఫార్మల్ సూట్ ఉంది. నేను బోహన్‌కి వెళ్ళాను. అక్కడ బైబిల్ సెమినార్ కోసము. అక్కడ బస్ స్టాప్‌లో అందరూ కూడా మంచిగా ఫార్మల్ డ్రెస్సులేసుకొని వాళ్ళక్కడ నిల్చున్నారు. మంచి సూట్‌లేసుకొని నిల్చున్నారు. నేను వెంటనే రూమ్‌లోకి వెళ్ళిన వెంటనే నా సహోదరుడు నాతో ఏమన్నాడంటే, "మనం బట్టలు మార్చుకుందాం" అన్నాడు. కానీ నేను చెప్పాను, "పర్లేదు సువార్త ప్రకటించడం బట్టలతో ఏం సంబంధం" అని చెప్పాను. కానీ ఆయన అన్నాడు, "లేదులే నేను చెప్పిన మాట నువ్వు విను" అని చెప్పి అలా బట్టల్ని మార్చుకున్నాము. ఆయన నాకన్నా పెద్దగా ఉంటాడు కాబట్టి ఆయన బట్టలన్నీ కూడా నాకెంతో లూజ్‌గా అయ్యాయి. నా బట్టలు కూడా ఆయనకెంతో టైట్‌గా అయ్యి అలా బైబిల్ సెమినార్ చేశాము. బైబిల్ సెమినార్ ఎంతో బాగా జరిగింది. బోన్ సంఘంలో ఉన్న అందరూ కూడా వాళ్ళు రక్షణ పొందుకున్నారు. ఎంతో సంతోషించాము. నేను తరచుగా నెలకి ఒకసారి, 2 సార్లు వెళ్ళి వాళ్ళతో సహవాసం చేసేవాడిని.
ఒక సంవత్సరం కూడా కాలేదు. బహుశా 7-8 నెలలు గడిచాయనుకుంటా. కానీ వాళ్ళందరూ ఎంతో స్పష్టంగా రక్షణ పొందుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ రక్షణ అంతా కూడా కదిలించబడింది. ఎందుకని వాళ్ళు రక్షణ పొందుకున్నారు? ఎందుకలా జరిగింది? ఎందుకంటే ఆ సంఘంలో ఉన్న పాస్టర్ గారు పాపక్షమాపణ పొందుకోలేదు కాబట్టి ఆయన క్రియల గురించి ఆయన బోధించేవారు. కానీ మనము విశ్వాసం గురించి మాట్లాడేవారము. ఆ సమయంలో నేను వివాహం చేసుకొని కిమ్చన్ ప్రాంతంలో ఉన్నాను. నేను ఆలోచించాను. మా కూతురు 1972 సంవత్సరంలో తను జన్మించింది. 1973 సంవత్సరము ఫిబ్రవరి నెలకి తనకి ఒక సంవత్సరం పడుతుంది. నా కూతురికి ఒక సంవత్సరం పడిన తర్వాత రోజే మేము దేగు ప్రాంతంకి అక్కడ మనం మిషన్ స్కూల్‌ని ప్రారంభించాలన్న హృదయంతో అక్కడికి వెళ్ళాము. 1974 సంవత్సరంలో నా కుమారుడు పుట్టాడు. దాని తర్వాత 76 సంవత్సరంలో 5 మంది విద్యార్థులతో మిషన్ స్కూల్‌ని ప్రారంభించాము. అక్కడికొచ్చిన విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు మిషనరీగా వెళ్లారు. ఇప్పుడు అమెరికాలో కూడా ఎంతోమంది మిషనరీలున్నారు. ఎంతమందున్నారండి మిషనరీలు? 80 మంది మిషనరీలు కేవలం అమెరికాలో ఉన్నారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వందల మిషనరీస్ వాళ్ళు దాదాపు అన్ని దేశాల్లోకి వెళ్లి వాళ్ళు సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. ఎంతో ఆశ్చర్యమైంది. ఇప్పుడు నా వయసు అనేది ఎంతో ఎక్కువగా అయింది. నేను తరచుగా దేవుణ్ణి అడుగుతా ఉంటాను. దేవా నన్నెందుకని నువ్వు రక్షించావు? నా స్నేహితులలో చొంగ్చుంగ్‌నామ్ అని ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడు ఒక హృదయం ఎంతో విశాలమైంది. అందరూ కూడా ఆయనని ఇష్టపడేవారు. కానీ నేనెంతో పట్టింపుగా ఉండేవాడిని. నన్ను ప్రేమించే వాళ్ళని ఇష్టపడే ఎవరు కూడా లేరు. ఒకరోజు నా స్నేహితుడు నా వస్తువును విరగొట్టాడు కాబట్టి నేను ఎంతో కోప్పడ్డాను. "ఒక్సు నన్ను క్షమించనన్నాడు." "ఏం క్షమించని చెప్తే సరిపోతుందా?" అని గట్టిగా నేను అరిచాను. కానీ ఆ చుంగ్‌నమ్ము నా దగ్గరికొచ్చి, "ఒక్సు ఏంటి మన స్నేహితులు ఎందుకలా గొడవ పడుతున్నావు? కాబట్టి నా వస్తువు నీకిస్తాను నువ్వు తీసుకో. నీ దానికన్నా చాలా బావుందని" ఇచ్చాడు. అలా ప్రతిసారి ఆ చుంగ్‌నమ్ము నన్నెంతో సిగ్గుపరిచేవాడు. నేను ఒకరోజు రక్షణ పొందుకున్న తర్వాత నేను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నేను ఆలోచించాను. దేవా నాలాంటి వాడిని నువ్వెందుకని రక్షించావు? చుంగ్‌నమ్ము ఆయనెంతో పొడుగ్గా ఉన్నాడు. ఆయనెంతో అందంగా కనపడతాడు. ఆయన అక్కడ స్టేజ్ పైన నిల్చొనున్నట్లయితే చూడ్డానికి కూడా ఎంత బావుంటుంది. కానీ దేవా ఎందుకని నాలాంటి వాడిని నువ్వు రక్షించావు? నేను ఊరికి వెళ్ళాను ఒకరోజు. అక్కడ మా స్నేహితుడు ఏమన్నాడంటే, చుంగ్‌నమ్ము పెళ్లి చేసుకున్నాడు. ఎంతో అందగత్తెని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మిస్ కొరియాలో తను పాల్గొనింది. తను ఎంతో అందంగా ఉంది అని చెప్పినప్పుడు నేనన్నాను, చుంగ్‌నమ్ము కూడా ఆయన కూడా ఎంత అందంగా ఉంటాడు కదా! అని చెప్పాను. కానీ దాని తర్వాత మళ్ళీ నేను 2 సంవత్సరాల తర్వాత వెళ్ళినప్పుడు, "ఒక్సు నువ్వు చుంగ్‌నమ్ము గురించి విన్నావా?" "ఏం వినలేదు" అని చెప్పాను. "చుంగ్‌నమ్ము ఆత్మహత్య చేసుకున్నాడు" అని. "ఏంటి? ఆయన అంత మంచివాడు కదా!" కానీ నేను అన్నిట్లో కొదువతో ఉన్నాను. కానీ దేవుడు నన్నెంతగానో ప్రేమించాడు. నేను ఇతరుల పొలంలోకి వెళ్ళి, పొలంలో ఉన్న యాపిల్ కాయల్ని నేను దొంగిలించేవాడిని. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి నా పాపాలు ఒప్పుకునేవాడిని. నేను బైబిల్ చదువుతుండగా పాప పరిహారం గురించి రాయబడి ఉంది. ఆ మేక తలపైన ఎందుకని చేతినుంచారు? నేను దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఎందుకని మేక తలపైన చేతినుంచాలి? తర్వాత నేను లేవ్యకాండము 16 అధ్యాయం 21 వచనంలో చదివినప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి మన పాపలన్నీ కూడా దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుపై మోపబడింది. ఆ విధంగా పాత నిబంధనలో వాళ్ళు పాపక్షమాపణ పొందుకునే మార్గంగా ఉండాలి. ఆ దేవుని గొర్రెపిల్ల ద్వారా ఆ రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా కడిగివేయబడతాయా?
ఆ సమయం నుండి మన సంఘంలో సంబంధించిన వాళ్ళందరూ కూడా స్పష్టంగా ఈ పాపక్షమాపణ రక్షణ పొందుకున్నారు. దేవుడు ఇలాంటి ఎంతో అద్భుతమైనవి, ఆశ్చర్యమైన విషయాలు నాకు నేర్పించాడు. ఈరోజు ఉదయము నేను లేచి నేను బైబిల్ చదివాను. ఆదికాండము 1వ అధ్యాయము. అక్కడ ఏమని రాయబడిందంటే 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఆ దేవా, ఎందుకు ఇంత చెడ్డ వ్యక్తికి నీ స్వరూపాన్నిచ్చావు? దేవా, ఒక మృగం లాంటి వారము, కానీ ఎందుకని దేవా మీ యొక్క స్వరూపం మాకిచ్చారు? నేను నా చేతులు చూసుకున్నప్పుడు కూడా ఎంతో కృతజ్ఞతగా అనిపిస్తుంది. నేను అద్దంలో చూసుకున్నప్పుడు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. ఆ దేవా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ స్వరూపాన్ని మాకిచ్చారు. మేము పాపం చేస్తూ, అబద్ధలాడుతూ, ఇతను ద్వేషిస్తూ ఎంతో ఎంతో భయంకరమైన దుష్టులము, పాపులము. దేవా, ఎందుకని మీ యొక్క స్వరూపాన్ని మాకిచ్చారు? ఎందుకంటే నువ్వు పాపక్షమాపణ పొందుకోవడానికి ఆ ప్రణాళిక ద్వారా మనమందరం కూడా పాపక్షమాపణ పొందుకొని దేవునితో ఏకమయ్యాము. అందుకే మనము ఏక స్వరూపము, ఆయన స్వరూపాన్ని మనం ధరించి ఉన్నామని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవా, మేమెంతో మురికి పాపులము, ఎంతో చెడ్డ వాళ్ళము, మేం మాటలు వివరించలేనంత దుష్టులము, అబద్ధికులము. కానీ దేవా, మీ స్వరూపాన్ని మీరు మాకిచ్చారు. ఎందుకని? ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా అవన్నిటిని కడిగివేయడానికి, అవన్నిటిని కడిగేసి మనం దేవుడు ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు. నేను దేవుని స్వరూపాన్ని ధరించున్నానా? ఎంతో ఎంతో కృతజ్ఞతలు చెల్లించాను. ఈ రోజుల్లో ఎన్నో సంఘాలలో పాస్టర్లు పాపక్షమాపణ గురించి వాళ్ళు స్పష్టంగా చెప్పకుండా, మీరు మారుమనసు పొందుకున్నట్లయితే పాపక్షమాపణ పొందుకుంటారంటున్నారు. కానీ ఏ మారుమనసు ద్వారా కాదు, కానీ యేసుక్రీస్తు మరణం ద్వారా మనం పొందుకోగలుగుతాము. ఆమేన్ అని చెప్దామా? మనం పొందుకోవాల్సిన శిక్షనంతా కూడా యేసుక్రీస్తు పొందుకున్నాడు. ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఈ మాటను మొదటిగా నేను గట్టిగా బిగ్గరగా నేను ప్రకటించాను. అందరూ విని, ఏం మాట్లాడుతున్నావు, పనికిరాని మాటలు మాట్లాడకు, నువ్వు పిచ్చి పట్టింది. కానీ అయినప్పటికీ కూడా నా హృదయంలో అనిశ్చయత నేను కలిగి ఉండగలిగాను. దేవుడు నన్ను నీతిమంతుని చెప్పినట్లయితే నేను నీతిమంతుణ్ణి. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవునిలాగా మనం పరిశుద్ధంగా అయ్యాము, నీతిమంతులుగా, పవిత్రంగా తీర్చబడ్డాము. హల్లెలూయా. బైబిల్లో చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు మనను ఒక సృష్టిగా తయారు చేయలేదు, కానీ దేవుని స్వరూపమందు ఆయన మనలను చేశాడు. దేవా, ఇంత మురికి వ్యక్తులము, ఇంత దుష్టమైన వ్యక్తులము, కానీ ఎందుకని మీ స్వరూపం ద్వారా మమ్మల్ని చేశారు? అవును, నువ్వు మురికివాడివి, నువ్వెంత చెడ్డవాడివి కాబట్టి నువ్వు దేవునిలాగా పరిశుద్ధంగా నేను చేస్తాను. మనమందరం కూడా దేవునిలాగా పరిశుద్ధంగా చేయబడ్డాము యేసుక్రీస్తు రక్తం ద్వారా. నిజంగా కన్నీళ్లను కార్చే విధంగా, ఆ దేవా, నీకెంతో కృతజ్ఞతలు. ఈ వ్యక్తి ఎన్నో తప్పులు చేశాడు, నేనెంతో కోపపడ్డాను, నేను ఎన్నోసార్లు చిరాకు పడ్డాను. ఇలాంటి వారిని నేను. కానీ దేవుడు అయినప్పటికీ నువ్వు పరిశుద్ధునివి, నువ్వు నీతిమంతుడివి, యేసుక్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడిగివేయబడ్డావు. ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు ఎన్నోసార్లు ఇది తప్పు సువార్తను కూడా మనం విన్నాము. కానీ ఈ నీతిమంతులు, పరిశుద్ధులందరూ కూడా కూడుకొని గట్టిగా మనం పరిశుద్ధులమని చెప్పగలుగుతాము. దేవా, నీకెంతో కృతజ్ఞతలు. మనుషులందరినీ కూడా మీలాగా తయారు చేశారు. మీకెంతో కృతజ్ఞతలు. ఆమేన్ చెప్తామా?
మనమందరం కూడా దేవునిలాగా పరిశుద్ధులము. మనమందరం కూడా నీతిమంతులము. మనమందరం పవిత్రంగా చేయబడ్డాము. యేసుక్రీస్తు రక్తము మనలను పరిపూర్ణంగా కడిగివేసింది. మొదట్లో కేవలం ఇది గుడ్ న్యూస్ మిషన్‌లో మాత్రమే వినగలిగాము. కానీ ఇప్పుడు భారతదేశంలో కూడా నేను వెళ్ళినప్పుడు ఎంతమందికి సువార్తను ప్రకటించాము. సంఘంలో ఉన్న బ్రదర్ సిస్టర్స్ ద్వారా ఇప్పుడు ఈ సువార్త అనేది ఇంకా వేగంగా వ్యాప్తి చెందుతా ఉంది. దేవానికి ఎంతో కృతజ్ఞతలు. నేను నిజంగా నమ్ముతా ఉన్నాను, దేవుడు ఈరోజు ఈ మాట విని ఎంతో మెప్పించబడుతున్నాడు. మనం ఇంకా పాపులం కాదండి. మనమందరం కూడా దేవునిలాగా పరిశుద్ధంగా చేయబడ్డాము. మనమందరం కూడా దేవుని స్వరూపాన్ని మనం ధరించి ఉన్నాము. దేవుడు మనల్ని ఎంతోగానో ప్రేమించి ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు. ఆయన కొద్దిగా కూడా వెనకడుగు వేయలేదు. ఇంకా కొంచెం సమయం గడిచినట్లయితే నా వయసు కూడా ఎంత ఎక్కువగా ఉంది కాబట్టి నేను దేవుని దగ్గరికి చేరుకొని దేవునితో పాటు నిత్యంగా నేను జీవించగలుగుతాను. ప్రశస్తమైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము విమోచించబడ్డాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుణ్ణి ఆరాధిద్దాము. దేవునికి మనం మహిమ పరుద్దాము. దేవుడు మనల్ని ఎంతోగానో ప్రేమించాడు. ఈ ఇలాంటి మురికి వ్యక్తి కూడా పరిశుద్ధంగా చేయబడ్డాడు. ఇప్పుడు మనమందరం కూడా పరిశుద్ధంగా తీర్చబడ్డాము దేవుని కృప ద్వారా. ఈ మురికి పాపులము మనమందరం కూడా పవిత్రంగా చేయబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనం దేవుణ్ణి మహిమపరుద్దాము. మనమందరం కూడా ఈ వాక్యం మనం చూసినప్పుడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు మనందరినీ ఏలండి అని చెప్తున్నాడు. దేవా, సరే మేము ఏలుతాము. మొదటిగా మా హృదయం నుండి మేము ఏలడం ప్రారంభించి దేవుని హృదయం ద్వారా మేము జీవిస్తాము. దేవుడు మనకి ఆయన పరిశుద్ధాత్మనిచ్చి ఆయన హృదయాన్ని ఇవ్వడం బట్టి కూడా దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవునికి మనకి ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఆయన స్వరూపం ఎలా ఉందో అలా మనం తయారు చేసి ఆయన మనల్ని కుమారుడా అని పిలుస్తా ఉన్నాడు. అందుకనే దేవుణ్ణి తండ్రి అని పిలుస్తాము. దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. మనం ఒకసారి తండ్రి దేవా అని చెప్దామా? తండ్రి దేవా, సరే నా ప్రియమైన కుమారుడా కుమార్తె అని దేవుడు చెప్తాడు. ఆమేన్. మనం ఎంతో చెడ్డ వ్యక్తులము, కానీ దేవుడు మనల్ని రక్షించి మనం ఈ సువార్తని ప్రకటించే విధంగా దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. మనల్ని ఎంతోమంది తప్పు సువార్తని చెప్పేవారు ఉన్నారు, కానీ ఈ రోజుల్లో ఎంతోమంది సంఘాలు నన్ను ఆహ్వానిస్తూ బైబిల్ సెమినార్లో వాక్యాన్ని బోధిస్తూ వారందరూ కూడా మేము కూడా నీతిమంతులము అని ప్రజలు నమ్ముతా ఉన్నారు. దేవుడు దాని ద్వారా మహిమపరచబడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనము 2024 సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాము. మీరందరూ కూడా ఈ తరంలో చిన్న దేవునిలా ఉన్నారు. దేవుడు మీ ద్వారా ఎన్నో పనులు చేయాలనుకుంటున్నాడు. నా దగ్గర ఎన్నో కోదలున్నాయి అని చెప్పకండి. లేదు, నేను సంపూర్ణంగా చేయబడున్నాను, నేను పరిశుద్ధంగా చేయబడున్నాను, నేను దేవునిలాగా నేను చేయగలుగుతాను. దేవుని స్వరూపం ద్వారా ఆయన మనల్ని తయారు చేశాడు. మనము ఒకటయ్యాము. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.